దేవుని విషయంలో ముందుకు వెళ్ళాలో తెలిసి కూడా దూరమైపోతున్నాం. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, ఒరే బాబు, సమయాలు వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు వాళ్ళ కుమారులు, మనకు అర్జెంటుగా రాజు కావాలని అన్నారు. కుమారులకి చెడ్డ పేరు వచ్చిందా, తండ్రికి చెడ్డ పేరు వచ్చింది? చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు? కన్ని విడిచిపెట్టేశారా బజార్లో, కన్ని విడిచిపెట్టేశారా రోడ్ల మీద తిరగమని, కన్ని విడిచిపెట్టేశారా ఇష్టం వచ్చినట్టు విర్రవేగమని, కని పెట్టేశారా వీడి కొడుకు అలాంటి దుమారాలు చేస్తారా, వీడి కొడుకు అలాంటి ప్రవర్తన కలిగిన వాడ్రా, వీడి కొడుకు చెడ్డ కార్యాలు చేశాడ్రా, ఇలాంటి ప్రవర్తన వాళ్ళ తండ్రికి లేదు కాదు, వీడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ చెడ్డ బుద్ధి, వాడి వలన ఏమైపోయాడు తండ్రి. విడిచిపెడితే వాళ్ళు సరిగా ఎదగడం కుదరదు. ఎంజాయ్ చేసి వయసు కదా అని ఎంజాయ్ చేసి రెండ్రా అన్నావనుకో, ఆ ఎంజాయ్మెంట్లోనే తలకాయ పెట్టేస్తాడు సాతాను. కావాల్సిందంటే ఎంజాయ్ చేయమన్నా దాన్ని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మోటార్ బైక్ తోలుతున్నారు, నేను మోటార్ బైక్ తోలాలి. సెల్ ఫోన్ వాడుతున్నారు, నేను సెల్ ఫోన్ వాడాలి. ఖరీదైన దాన్ని కొనుక్కున్నాడు, నేను ఖరీదైన దుస్తులు కొనుక్కోవాలి. ఇవన్నీ ఏం చేస్తాడు? నువ్వు సరదా అని విడిచిపెట్టినందుకు వాడు నీ మీదకి తీసుకువచ్చే విపత్తులు ఎలా ఉంటాయి తెలుసా? భయంకరంగా ఉంటాయి.